హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ గణేష్ ఇన్సైట్స్కి స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో చాలామంది పేరెంట్స్ ఒక కామన్ డౌట్ అయితే అడిగారు. ఆ డౌట్ని క్లియర్ చేస్తూనే ఈ వీడియో. ఆ డౌట్ ఏంటంటే, సార్ మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రైవేట్ ఎంప్లాయ్ ఏ కేటగిరీ ఏ కోటా అని సెలెక్ట్ చేసుకోవాలి, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మేము క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలా, క్యాస్ట్లో కూడా అప్లై చేసుకోవాలా, ఇలాంటి ఈ డౌట్స్కి క్లారిఫై ఇస్తూనే ఈ వీడియో. సో ముందుగా పేరెంట్స్ ఏం చేయాలంటే, మనం ఫస్ట్ స్టెప్ క్లాస్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్లో మీ కిడ్ పేరు, కిడ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కిడ్ డేట్ ఆఫ్ బర్త్, కిడ్ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక కింద ఈజ్ యువర్ కిడ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏదైనా అంగవైకల్యంతో ఉన్నట్టయితే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అని ఇవ్వండి. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీలో వచ్చేస్తుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ కోటాలో ఒకవేళ ఎస్ అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ కోటాలో వస్తుంది. కింద మీరు సబ్మిట్ చేయగానే మీకు లాగిన్ ఐడి వస్తుంది. లాగిన్ ఐడి తీసుకొని మీరు లాగిన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయడానికి వెళ్తారు. సో అప్లికేషన్ ఫిల్లింగ్లో ఫస్ట్ వచ్చేసి కిడ్స్ నేము, పేరెంట్స్ నేము అన్నీ ఫిల్ చేశాక ఫస్ట్ వచ్చేసి మీకు కేటగిరీ వస్తుంది. కేటగిరీ 1 to 5 మీరు స్క్రోల్ చేయగానే ఫస్ట్ వచ్చి కేటగిరీ 1లో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు తెలిసిందే. కేటగిరీ 2లో వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆఫ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే కేటగిరీ 3 స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేటగిరీ 4 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండర్టేకింగ్ బై స్టేట్ గవర్నమెంట్, కేటగిరీ 5 ప్రైవేట్ ఎంప్లాయీస్, బిజినెస్ మెన్, ఫార్మర్స్ అందరూ. సో మైనారిటీస్ అయినా కేటగిరీ 5 తీసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి చెప్తాను. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, మీరు ఏం చేస్తారు, కేటగిరీ 1ని సెలెక్ట్ చేసుకుంటారు. రైట్, కేటగిరీ 1ని సెలెక్ట్ చేసుకోగానే కిందికి వెళ్ళగానే అప్లికేషన్లో మీకు ఇక్కడ ఎస్జీసీ కోటా ఉంటుంది. సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు ఒకే పాప ఉందనుకుందాం. సో మీకు ఒకే పాప ఉన్నట్టయితే సింగిల్ గర్ల్ చైల్డ్ కోటాని మీరు ఇక్కడ టిక్ చేస్తారు. సో ఏమైంది, ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్లో డిఫరెంట్లీ ఏబుల్ ఉంటే ఆ కోటా ఓకే అయిపోయిందా. సెకండ్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫస్ట్ తీసేసుకున్నారు. థర్డ్ వచ్చేసి మీరు ఎస్జీసీ కోటా, మీకు ఒకటే పాప ఉంది. ఒకవేళ ఎస్జీసీ కోటాలో ట్విన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలే ఉండాలి, అబ్బాయి అమ్మాయి ఉండకూడదు, ట్విన్స్ కిందికి వస్తుంది. ట్రిప్లెట్స్ ఉన్నా కూడా ముగ్గురు అమ్మాయిలే ఉండాలి. ట్రిప్లెట్స్ ఉన్నా మీరు ఎస్జీసీలో పెట్టొచ్చు. ట్రిప్లెట్స్ కూడా ముగ్గురు అమ్మాయిలు, ట్విన్స్ ఉన్నా ఎస్జీసీలో పెట్టు. సో ఇప్పుడు ఒక కేటగిరీ 2 కోటాస్ సెలెక్ట్ చేసుకున్నట్టు మీరు. అంటే ఒక కేటగిరీ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 2 కోటాస్ ఏంటి డిఫరెంట్లీ ఏబుల్డ్, అలాగే సింగిల్ గర్ల్ చైల్డ్. నెక్స్ట్ వెళ్తే మీకు క్యాస్ట్ అడుగుతుంది, మీరు ఎస్సీయా ఎస్టీయా ఓబీసీ అని. సో ఇక్కడ మీరు ఓసీ అయితే ఓసీ ఇచ్చేయండి, మైనారిటీ అయితే మైనారిటీ ఇచ్చేయండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే ఓబీసీ. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు క్యాస్ట్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉంటేనే క్యాస్ట్ గురించి మెన్షన్ చేయండి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీరు క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని మెన్షన్ చేశాక మీ దగ్గర అడ్మిషన్ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కిడ్ పేరు మీద లేకుంటే మీకు రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, కేటగిరీ 1లో సెంట్రల్ గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్జీసీ కోటా ఉంటే ఎస్జీసీని సెలెక్ట్ చేసుకున్నారు, క్యాస్ట్ కోటాలో కూడా మీరు టిక్ చేసేసుకున్నారు. రైట్, నెక్స్ట్ వచ్చేసి కిందికి వెళ్ళగానే మీకు ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ ఉంటుంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఒకవేళ మీరు ఓసీకి చెందినవారైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ని తీసుకోండి, అక్కడ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉండి మీ ఇన్కమ్ బిలో 3.5 lakh ఉంటే బీపీఎల్. దీనికి కూడా బీపీఎల్ సర్టిఫికేట్ లేకుంటే వైట్ రేషన్ కార్డ్ విత్ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు బీపీఎల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. బీపీఎల్ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, మీరు ఫస్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత సింగిల్ గర్ల్ చైల్డ్, తర్వాత ఈడబ్ల్యూఎస్ బీపీఎల్. ఈడబ్ల్యూఎస్ కానీ బీపీఎల్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సైట్ ఏం చేస్తుందంటే, మీరు బికాస్ ఈడబ్ల్యూఎస్లో బిలో 8 lakh కానీ బీపీఎల్లో బిలో 3.5 lakh ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఆర్టీఈ కోటాలో తీసేసుకుంటుంది. రైట్, సో మీరు క్యాస్ట్ కోటాలో వచ్చేసారు, ఆర్టీఈ కోటాలో ఇచ్చేసారు, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ తీసుకున్నారు కాబట్టి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ తీసుకున్నారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారు, ఇదొక కేటగిరీ. మిగతా ఎస్జీసీ తీసుకున్నారు, క్యాస్ట్ తీసుకున్నారు, ఈడబ్ల్యూఎస్ బీపీఎల్. సో ఒక కేటగిరీలో 4 అప్లై చేశారనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఎంప్లాయీ ఆర్ బిజినెస్ మ్యాన్ గురించి చెప్దాం.
మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి, రిజిస్ట్రేషన్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే అది సెలెక్ట్ చేయండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ కేటగిరీలో 5th కేటగిరీ ఏదైతే జనరల్ ఉంటుందో ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్జీసీ, మీకు ఒకటే పాప ఉందనుకోండి, ఎస్జీసీ కోటాలో సెలెక్ట్ చేసేసుకుంటారు. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ కేటగిరీ తీసుకున్నారు, ఎస్జీసీ కోటా తీసుకున్నారు. నెక్స్ట్ క్యాస్ట్, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారైతే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ బీపీఎల్. సో మీరు బిలో పావర్టీ లైన్ కిందికి వచ్చిన, ఈడబ్ల్యూఎస్ కిందికి వచ్చిన ఆ సర్టిఫికేట్ నెంబర్ వస్తూ అది మెన్షన్ చేయండి, ఆ టీ కోటాలోకి వచ్చేస్తారు. సో ఇలా మీరు ఏ కోటా ఏ కేటగిరీ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ప్రిఫరెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కూడా మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి చెందిన వారైతే మీకు రిజర్వేషన్ ఉంది, డెఫినెట్గా సీట్స్ వస్తాయి. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉంది కాబట్టి రెండు కలిపి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో డౌట్ పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే కేవీ స్కూల్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఇస్తుంది అని. అలా ఏం లేదండి, మీరు రైట్ వేలో అప్లై చేస్తే, అంటే ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కోటాస్ కరెక్ట్గా అప్లై చేస్తే మీకు కూడా సీట్ వస్తుంది. ఏంటంటే అన్నిటికీ రిజర్వేషన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మీరు పర్ఫెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు కూడా వస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్కే ఇవ్వము లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తామని ఎక్కడ మెన్షన్ చేసి లేదు. కానీ కేటగిరీస్ అండ్ కోటాస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే డెఫినెట్గా మీ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది ప్రైవేట్ ఎంప్లాయీస్గా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. సో మీరు ఏది మిస్ చేయకండి. ఫస్ట్ ప్రయారిటీ కేటగిరీ ఏదో అది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత క్యాస్ట్ ఉన్నట్టయితే క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కేటగిరీలో 4 కోటాలని అప్లై చేసినట్టు అవుతుంది. అప్పుడు మీకు 95% ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడానికి. సో పేరెంట్స్ అర్థమైంది కదా, ఏది మిస్ చేయకూడదు, ఏ కోటాని మిస్ చేయొద్దు, ఏ కేటగిరీని మిస్ చేయొద్దు, అన్నిట్లో మీరు సెలెక్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సింది. అయితే అన్నిటికీ కూడా డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అయితే ఉండాలి. వితౌట్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ దయచేసి అప్లై చేయకండి. ఎందుకంటే మీరు అప్లై చేసేసారు ఎస్సీ కోటా, ఎస్టీ కోటా, ఓబీసీ కోటాలో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కోటాలో చేసిన తర్వాత ముందుకు వెళ్ళాక అడ్మిషన్ టైంలో డాక్యుమెంట్స్ అడిగితే మీరు చేతులు ఎత్తేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కేవీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు ఇంత కష్టపడ్డదంతా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత బాధ అనిపిస్తుంది, అయ్యో సీట్ వచ్చి వెళ్ళిపోయిందని. సో ఏ మిస్టేక్స్ లేకుండా చూడండి. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్లో అప్లై చేయకండి, ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ బీపీఎల్ టిక్ చేయకండి. అంతేగాని లేనిది ఉన్నట్టు చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్న పేరెంట్స్, మీరు ఏ కేటగిరీ తీసుకోవాలి, ఏ కోటా సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి మిస్ చేయకండి. మీకు ఉన్నట్టయితే అన్నీ యూజ్ చేసుకోండి. ఓకే, సో నచ్చితే ప్లీజ్ తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.